ఇవాళ బాంబే వెళ్తున్నావుట కదా? ప్రియా ఫోన్ చేసి చెప్పింది. ఏంటి సడన్ గా? ఎంతకాలం నాన్నగారి దగ్గర తిట్లు తినడం, ఏదైనా జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాను. అది సరే, పెళ్ళంటగా? ఇంటికి వచ్చావుట కదా, తాతయ్య చెప్పారు. సారీ బాలు, ఐవ్ గాన్ అవుట్. శ్రీరామ్ని చూసావా? ఎలా ఉన్నాడు? చాలా బాగున్నారు. దాని గురించి ఏం చెప్పమంటావు? శ్రీరామ్ లాస్ట్ టైం ఇండియాకి వస్తుంటే మా తాతయ్యని కలవమన్నాను. కలిశాడు. అప్పుడే మనసు పారేసుకున్నాడు. ముందు తాతయ్య ఒప్పుకోలేదు. తర్వాత నేనే గొడవ చేసి తాతయ్యని ఒప్పించాను. చారు చాలా అదృష్టవంతురాలు కదా. చారు? శ్రీరామ్ని పెళ్లి చేసుకోబోతున్నది తనేగా. చారు? చారు తెలీదా నీకు? 1 minute. అరే బాలు, ట్రైన్కి టైం అయిందిరా. అను, 1 more minute. నేను బాంబే రావట్లేదు. ఏ? నా చదువేం కావాలి? మీరు మటుకు పెద్ద చదువులు చదవాలి, నేను మాత్రం పాడైపోవాలా? నాకు బాగానే బుద్ధి చెప్పావు. నిన్ను నమ్మి ఈ టికెట్ కొన్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఆ అమ్మాయి పేరేనా అను? మీ వదినని చెప్పిందిలేరా. అయినా మన జాతకాలు అంతంత మాత్రమే. జాగ్రత్త. హలో, హాయ్. ఐ ఆమ్ రాము. బాలు సెల్డర్ బ్రదర్. వి విల్ మీట్ అగైన్. ఓకే? ఓకే. అన్నయ్య, ఏంట్రా? చెప్పరా, చెప్పు. ఖర్చుకు డబ్బులు లేవు. 2000 అమ్మ దగ్గర ఇచ్చి వెళ్ళు. మీ పెద్దన్నయ్య? అవును. ఓకే బాలు, బాంబే వెళ్ళగానే నాకు ఫోన్ చేయి. అయ్యో, నేను బాంబే వెళ్ళట్లేదు. ఏ? అన్నయ్య చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఇప్పుడు బాంబే గింబే, మాట్లాడకుండా చదువు పూర్చే, తర్వాత చూద్దామని చాలా ముండి పట్టు పడుతున్నారు. నువ్వేమన్నావు? అన్నయ్య చెప్పింది కూడా న్యాయమే కదా. ఓకే అనేసాను. బాలు, నువ్వేమైనా చిన్నపిల్లాడివా? గడికో మాట మాట్లాడుతున్నావు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. అవును, మీ ఫ్రెండ్స్ ఎక్కడ? ఎవరూ కనపడడం లేదు. ఈరోజు శనివారం కదండి, అందరూ డిస్కోకి వెళ్ళిపోయి ఉంటారు. మరి నువ్వెళ్ళేది? మీకు తెలీదా? డిస్కోకి వెళ్ళాలంటే అమ్మాయి కావాలి. నాకు అటువంటి అలవాట్లేదు, కానీ డిస్కోకి వెళ్ళాలని చాలా ఆశ అండి. ఒకసారి వెళ్తే గంటేశారు. నేను వదులుతానండి, అద్దం నుంచి మరీ చూశాను. తన్ని తానే మర్చిపోయి ఫ్రెండ్స్తో డాన్స్ చేయడం అనేది నిజంగా గొప్ప అనుభూతి. అదంతా ఒక రేంజ్. ఓకే బాలు, see you. బాలు, 6 గంటలకు మా ఇంటికి వచ్చేయి. నేను గొట్టి డిస్కస్